కుంభరాశి వారికి ఈరోజు తృతీయ వాములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని కార్యక్రమాలు చాలా సులభంగా పూర్తి చేస్తారు. షష్టమ వాములో కుజుడు సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. రాహుకేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ కుంభరాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. చాలా విషయాల్లో నిరాశను ఎదుర్కొంటారు. సమాజంలో నిందలు పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. తెల్లటి రంగు వస్త్రాలను ధరించండి. రాహుకేతువులను పూజించండి. రాహుకేతు శ్లోకాలు చదువుకోండి. కొన్ని మినుములను ఉలవలను పేదవారికి దానం చేయండి. మీనరాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కూడా అందుకోగలుగుతారు. షష్టమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. రుణరోగ శత్రు విముక్తిని పొందుతారు. నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో చంద్రుడు కూడా సంచరిస్తున్నారు. సంతోషంగా కాలం గడిపే విషయం, తల్లిగారితో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, సోమరితనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. తెల్లటి రంగు వస్త్రాలను ధరించి ఈశ్వరుని ఆరాధించండి. నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు.